Okay, as planned, today's topic is D block elements. You, my dear students, you are most welcome to Department of Chemistry, Government Degree College, Ramchandrapuram, which is located in East Godavari district of Andhra Pradesh. If we want to discuss about the D block elements, first of all, try to see this slide. దీన్ని చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే చాలా వరకు ఈ డి బ్లాక్ మూలకాల యొక్క అయాన్స్ రంగుగల సమ్మేళనాలను ఏర్పరుస్తాయండి. దే ఫార్మ్ కలర్ఫుల్ కాంపౌండ్స్. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, యూ అబ్జర్వ్ దిస్ లైట్. దిస్ ఈజ్ ఎల్లో కలర్డ్, పసుపచ్చగా కనిపిస్తుంది మీ అందరికీ కూడా. సోడియం క్రోమేట్. సోడియం క్రోమేట్ ఈ రంగు ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకుంటాం. పొటాషియం ఫెర్రిసైనైడ్, నికెల్ నైట్రేట్. సాధారణంగా నికెల్ సాల్ట్స్ అన్ని కూడా డార్క్ గ్రీన్ కలర్ లో ఉండడం జరుగుతుంది. జింక్ సల్ఫేట్. జింక్ సల్ఫేట్ వైట్ కలర్ లో ఉంటుంది, అంటే దాన్ని మనం కామన్ గా కలర్లెస్ అని చెప్పి చెప్తాం. కాపర్ సాల్ట్ కానీ తీసుకున్నాం అనుకోండి, కాపర్ టు సల్ఫేట్ పెంటాహైడ్రేట్ అన్నాం. ఇదేమో బ్లూ కలర్ లో ఉంటుంది. మీరు ల్యాబొరేటరీలో సాల్ట్ అనాలిసిస్ కూడా చేశారు. కోబాల్ట్ సాల్ట్స్ కానీ తీసుకున్నట్టయితే ఏ కలర్ లో ఉంటుంది. ఇక్కడ ఏ కలర్ అయితే మీకు కనిపిస్తుందో దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం వీటిని, లేదా డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ ఎలిమెంట్స్ వాటి యొక్క అయాన్స్ సాధారణంగా ఎక్కువగా ఇవన్నీ కూడా రంగుగల సమ్మేళనాల్ని ఏర్పరచడం జరుగుతూ ఉంటుంది. డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకునే ముందు మనం ఏ టాపిక్స్ మీద ఫోకస్ పెట్టాలి అనే విషయాన్ని కానీ చూసినట్టయితే, కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అని మీకు స్లైడ్ కనిపిస్తుందండి. ఈ స్లైడ్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి చెప్పుకుంటాం. విత్ స్పెషల్ రెఫరెన్స్ టు అని చెప్పి అన్నారు. ఈ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు అన్నప్పుడు ఒకటేమో మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద కొంచెం మనం ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఎందుకు అలా అంటున్నారంటే, డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకునేటప్పుడు ఆ ఎలిమెంట్స్ ఏమున్నాయో తెలుసుకుని వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కానీ మనం చెప్పగలిగి రాయగలిగాము అంటే ఈ చాప్టర్ మీద పూర్తిగా మనకి కమాండ్ ఉన్నట్టే లెక్క. ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకునే తర్వాత వచ్చి వేరియబుల్ వ్యాలెన్సీ. వేరియబుల్ వ్యాలెన్సీ అంటే ఇంగ్లీష్లో వేరియబుల్ అంటే మీనింగ్ తెలుసు, మోర్ దాన్ వన్. అదే తెలుగులో కానీ చూసుకున్నట్టయితే ఒకటి కంటే ఎక్కువ వ్యాలెన్సీ అంటే బహు సంయోజకత అని చెప్పి తెలుగులో చెప్తాం. మూడో ఆస్పెక్ట్ ఇందులో ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటి అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అని చెప్తున్నాం. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అంటే తెలుగులో అయస్కాంత ధర్మాలు. అలాగే నాలుగోది కెటలైటిక్ ప్రాపర్టీస్. కెటలైటిక్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అని చెప్పి అంటే ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ కెటలిస్ట్లుగా ఎలా పనిచేస్తాయి, ఎన్ని పనిచేస్తాయి
ఎక్కడెక్కడ ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఉంటాయనే విషయాన్ని మనం చెప్పుకునేదాన్నే కెటలైటిక్ ప్రాపర్టీస్ అని చెప్పి అంటాం. ఇంకొకటి ఎబిలిటీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్. కాంప్లెక్స్ అనేది తెలుగులో కానీ చెప్పినట్టయితే మీకు సంశ్లిష్టము అని చెప్పి పిలుస్తాం. ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అవన్నీ కూడా సంశ్లిష్టాలని చాలా సులువుగా ఏర్పరిచేటటువంటి ప్రక్రియ ఉంది. ఈ విషయాన్ని కూడా మనం డీటెయిల్డ్గా చెప్పుకుంటాం. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో స్టెబిలిటీ ఆఫ్ వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి మాట్లాడుకుంటాం. స్టెబిలిటీ ఆఫ్ వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే వివిధ ఆక్సీకరణ స్థితుల యొక్క స్థిరత్వం ఎలా ఉంటుంది అనే విషయం గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో క్లుప్తంగా ఇవ్వండి: ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వేరియబుల్ వ్యాలెన్సీ, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, catalytic properties, ability to form complexes, and stability of various oxidation states. Maximum మీకు చెప్పే విషయం ఏంటంటే ఎన్ని మొత్తం 1 2 3 4 5 6 టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్ని కూడా మనకి జనరల్ గా 5 మార్క్స్ క్వశ్చన్ గా ఎగ్జామినేషన్ లో రావడం జరుగుతుంది. ఈ స్లైడ్ గురించి ఒకసారి చూడండి. డెఫినేషన్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పి అంటున్నాం ఇక్కడ హెడ్డింగ్. వాట్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్? ద ఎలిమెంట్స్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ belonging to group 3 to 12 are known as d block elements because in these elements last electron enters into d subshell or d orbital. So అది d block elements సంబంధించినటువంటి డెఫినేషన్. తెలుగులో కానీ దీన్నే చెప్పుకున్నట్టయితే ఆవర్తన పట్టికలో 3వ గ్రూపు నుండి 12వ గ్రూపు వరకు ఆవరించినటువంటి మూలకాలను మనం డి బ్లాక్ మూలకాలు అని చెప్పి పిలుస్తాం. ఎందుకని వీటిని డి బ్లాక్ మూలకాలు అని పిలుస్తాము అంటే చివరిగా వచ్చి చేరే ఎలక్ట్రాన్ అనగా భేదపరచు ఎలక్ట్రాన్ డి కక్షలోకి ప్రవేశిస్తుంది కాబట్టి వీటిని డి బ్లాక్ మూలకాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. అదే విషయాన్ని కింద ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. The D block elements lie in between S and P block elements in the long form of the periodic table. విస్తృత ఆవర్తన పట్టికలో చూసినట్టయితే డి బ్లాక్ మూలకాలు ఎడం వైపేమో ఎస్ బ్లాక్ మూలకాలు, కుడివైపేమో పి బ్లాక్ మూలకాలు అమరించబడి ఉంటాయి. ఆ రెండాటికి మధ్యస్థంగా ఉన్నటువంటి మూలకాలను మనం డి బ్లాక్ మూలకాలు అని చెప్పి పిలుస్తాము. చూడండి, ఇది మొత్తం ఆవర్తన పట్టిక, విస్తృత ఆవర్తన పట్టిక అని కూడా అంటాం. ఎడం వైపు కానీ చూసినట్టయితే ఏవో చూడండి ఎస్ బ్లాక్ మూలకాలు ఇవన్నీ అంటే 1వ గ్రూపు 2వ గ్రూపు. ఇక్కడ కుడివైపు ఉన్నటువంటివి పి బ్లాక్ మూలకాలు. ఈ పి బ్లాక్ మూలకాల గురించి తర్వాత విషయం అది. అయితే ఈ పి బ్లాక్ కి ఎస్ బ్లాక్ కి మధ్యన ఉన్నటువంటి ఈ గ్రూప్ చూడండి, వీటిని మనం ఏమని పిలుస్తాము అంటే డి బ్లాక్ మూలకాలు అంటాం. ఈ డి బ్లాక్ మూలకాలకు సంబంధించి మొత్తం ఎన్ని గళ్ళు ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 3వ గ్రూప్ నుంచి 12వ గ్రూప్ వరకు ఉన్నటువంటి ఈ బ్లాక్ లో ఉన్నటువంటి గ్రూప్ మూలకాలని మనం డి బ్లాక్ మూలకాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఓకే, అదే దాన్ని
ఈ స్లైడ్ లో కూడా ఇంకా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. ఒకసారి దీన్ని చూడండి. ఇది కూడా సేమ్ విస్తృత ఆవర్తన పట్టికే. డి బ్లాక్ మూలకాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆవరించి ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం. ఇగో గ్రూప్, ఇక్కడ క్లియర్ గా చూడండి. గ్రూప్, ఏ గ్రూప్ నుంచి ఏ గ్రూప్ వరకు? మూడో గ్రూప్ నుంచి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 గ్రూప్ వరకు ఉన్నటువంటి ఈ మూలకాలని, అంటే ఇటేమో ఎస్ బ్లాకు, ఇటేమో పి బ్లాకు, ఈ రెండాటికి మధ్యలో ఉన్నటువంటి మూలకాలను మనం డి బ్లాక్ మూలకాలు అని చెప్పి అంటాం. కొన్ని సందర్భాల్లో డి బ్లాక్ మూలకాలనే పరివర్తన మూలకాలు అని కూడా అంటాం, అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈ రెండాటికి మధ్యన స్వల్ప వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం ఏంటనేది మనం నెమ్మదిగా చెప్పుకుంటాం. ఇలాగా డి బ్లాక్ మూలకాలను కానీ చూసినట్టయితే ఇవి మొత్తం 4 వరుసల్లో అమరించబడి ఉన్నాయి. చూడండి, దీన్నేమో పైన దాన్ని మొదటి పరివర్తన శ్రేణి అంటాం, రెండవ పరివర్తన శ్రేణి, మూడవ పరివర్తన శ్రేణి, అలాగే చివరిదేమో 4వ పరివర్తన శ్రేణి అని చెప్పి పిలవడం జరుగుతుంది. కనీసం మనం నెమ్మదిగా నేర్చుకుంటాం అనుకోండి, కానీ ఇమీడియట్ గా మనకు రావాల్సింది ఏంటంటే ఈ మొదటి పరివర్తన శ్రేణి అయినటువంటి ఈ గ్రూపు, అంటే పరమాణు సంఖ్య 21 నుంచి 30 వరకు ఏదైతే ఉందో ఇది ఇమీడియట్ గా మనకి వచ్చి ఉండాలి. స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఇంతవరకు ముందు మనకి చాలా క్లియర్ గా వచ్చేసి ఉంటే బాగుంటుంది. సో స్కాండియం ఎస్సి 21 పరమాణు సంఖ్య, టైటానియం 22, వెనేడియం 23, క్రోమియం 24, మ్యాంగనీస్ 25, ఐరన్ 26, కోబాల్ట్ 27, నికెల్ 28, కాపర్ 29, జింక్ 30. అలాగే మిగిలిన మూలకాల గురించి కూడా మనం నెమ్మదిగా చెప్పుకుంటాం. ఇట్రియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, రుథీనియం, రోడియం, పల్లాడియం, సిల్వర్, కాడ్మియం. హానియం, టాంటలం, టంగ్స్టన్, రీనియం, ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం, గోల్డ్, మెర్క్యూరీ. అలాగే ఈ మధ్య కనుగొన్నటువంటి మూలకాలు ఇవన్నీ కూడా చివరిలో యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఖాళీ ఎందుకు ఉంది అంటే ఇంకో ల్యాంథనైడ్స్ లో మొదటి మూలకం ల్యాంథనం పరమాణు సంఖ్య 57 ఏమో ఈ బేరియం 56 తర్వాత ఇక్కడ ఉంటుంది. ఈ యాక్టినైడ్స్ కానీ చూసినట్టయితే యాక్టినైడ్స్ లో మొదటి మూలకం యాక్టీనియం, దాని యొక్క పరమాణు సంఖ్య 89, ఇదేమో రేడియం తర్వాత ఈ ప్లేస్ లో ఉండవలసినటువంటి అవసరం ఉంది. సో మెయిన్ గా ఇది, అంటే మన ఫోకస్ అయితే మాత్రం చాలా క్లియర్ గా ఉంది. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లేదా డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం, ఇంకా ఈ బాక్స్ లో ఉన్నటువంటి మూలకాలు. అదే విధంగా ఇంకా క్లియర్ గా ఇదే టేబుల్ ని మీకు ఇంకా క్లియర్ గా కనిపించేలాగా ఉన్నటువంటి స్లైడ్ ని పెట్టడం జరిగింది. సేమ్ మొత్తం ఎన్ని వరుసలు ఉన్నాయో ఒకసారి చూడండి. 1, 2, 3, 4 వరుసలు ఉన్నాయి. ఇంత క్రితం ఏమో ల్యాంథనం ని యాక్టినియం నేమో కింద సపరేట్ గా చూపించాము, కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఏ ప్లేస్ లో అయితే ఉండాలో ఆ ప్లేస్ లో ఉంది. ఇదంతా కూడా మీరు బ్రీఫ్ గా మీరు నోట్ చేసుకుంటుండే పాయింట్స్. అలాగే దీని అంతటినీ కూడా మన కాలేజీకి సంబంధించినటువంటి యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, దాని నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక ఐడియా వచ్చింది మీకు. ఇప్పుడు ఆవర్తన పట్టిక కానీ చూసినట్టయితే ఎడం వైపు ఏమో ఎస్ బ్లాక్ మూలకాలు, కుడి వైపు ఏమో పి బ్లాక్ మూలకాలు, ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 10 గ్రూపులు, అంటే గ్రూప్ నెంబర్ 3 నుంచి గ్రూప్ నెంబర్ 12 వరకు ఉన్నటువంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో అవన్నీ కూడా డి బ్లాక్ మూలకాలు అని చెప్పి పిలుస్తామని చెప్పి మీకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఆస్పెక్ట్ లో మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే ఈ పరివర్తన శ్రేణి, ట్రాన్సిషన్ సిరీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. అంటే మొత్తం ఎన్ని శ్రేణుల్లో అమరించబడి ఉంటాయి అని చెప్పంటే ఇందాక చూపించాను మీకు, 4 శ్రేణుల్లో అమరించబడి ఉంటాయి.
4 రాయకపోయినా మనం కనీసం 3 వాటి మీద అవగాహన ఉండాలి. ఒకటోది అయితే మాత్రం చాలా బాగా వచ్చి ఉండాలి. విద్యార్థులందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఒకటవ శ్రేణి ఏదైతే ఉందో అది కంపల్సరీగా మనకి వచ్చి ఉండాలి. దాన్ని బాగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంతా కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. దీనిలో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్, దాన్నే 3D సిరీస్ అని కూడా అంటాం. తెలుగులో ప్రథమ పరివర్తన శ్రేణి లేదా 3D శ్రేణి అని చెప్పి పిలుస్తాం. ఈ 3D శ్రేణి లేదా మొదటి పరివర్తన శ్రేణి అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే, ఫస్ట్ది ఇది చూడండి, ఇది స్కాండియం. నోట్ చేసుకోండి, స్కాండియం. స్కాండియం 21 నుంచి, అంటే Z=21 అన్నాను అంటే Z అనేది పరమాణు సంఖ్య, స్కాండియం యొక్క పరమాణు సంఖ్య 21. ఎంతవరకు ఉంటుంది అంటే అది జింక్. జింక్ యొక్క పరమాణు సంఖ్య 30. సో ఇవన్నీ కూడా దేనికి సంబంధించినటువంటి గ్రూప్ అండి, మూలకాలండి ఇవి? ప్రథమ పరివర్తన శ్రేణి, ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి? స్కాండియం Z వాల్యూ 21 నుంచి జింక్ Z వాల్యూ 30 వరకు ఉండడం జరుగుతుంది. మొత్తం 10 మూలకాలు. అదే ఇక్కడ చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి ఈ టేబుల్లో. స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ అనగా రెండవ పరివర్తన శ్రేణి లేదా 4D సిరీస్ అని చెప్పి కూడా అంటాం. 4D సిరీస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించి ఉంటాయి మూలకాలు అంటే, ఇట్రియం. ఇట్రియం యొక్క సింబల్ Y, ఇక్కడ కావాల్సిన సింబల్ చూడండి, ఇట్రియం. దాని యొక్క పరమాణు సంఖ్య వచ్చి 39. చివరి మూలకం ఇందులో కాడ్మియం, సింబల్ వచ్చి CD, ఇక్కడ ఉంది చూడండి CD, కాడ్మియం. ఆ కాడ్మియం యొక్క Z వాల్యూ =48. సో Z వాల్యూ 39 అనగా ఇట్రియం నుంచి Z వాల్యూ 48 కాడ్మియం వరకు ఉన్నటువంటి మూలకాలని ఏమని పిలుస్తామంటే మనం? రెండవ పరివర్తన శ్రేణికి చెందినటువంటి మూలకాలు, సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ లేదా 4D శ్రేణి అని చెప్పి పిలుస్తాం దాన్ని. 4D శ్రేణి లేదా 4D సిరీస్. ఇక మనకి ముఖ్యంగా ఉన్నటువంటి మూడవ శ్రేణి గురించి మాట్లాడితే థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్. ఈ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే, లాంథనం, దాని సింబల్ వచ్చి LA, ఇక్కడ చూడండి లాంథనం. పరమాణు సంఖ్య Z=57 అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ అప్ టు మెర్క్యూరీ Z=80. అయితే ఇక్కడ 21 నుంచి 30, అలాగే ఇక్కడ 39 నుంచి 48, రెండాటిలో కూడా 10 సరిపోతుంది. కానీ ఇక్కడ 57 నుంచి 80 అంటే 10 సరిపోలేదు. ఒకసారి చూడండి, దానికి కారణం ఏంటంటే, లాంథనం తర్వాత 14 లాంథనైడ్ మూలకాలు వచ్చి చేరతాయి. కానీ అవి F బ్లాక్ కి చెందినటువంటి మూలకాలు అవడం చేత ప్రధాన ఆవర్తన పట్టికలో కింద వేరే ప్లేస్ లో వాటిని సపరేట్ గా ఉంచడం జరిగింది. అందువలన మీరే ఇక్కడేం కన్ఫ్యూజ్ అవ్వద్దు. Z=57 నుంచి మెర్క్యూరీ Z=80 వరకు వ్యాపించి ఉన్నటువంటి మూలకాలను ఏమని పిలుస్తాం మనం? మూడవ పరివర్తన శ్రేణికి చెందినటువంటి మూలకాలు, థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్. సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్, సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ అండ్ థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్. ఈ మూడాటిని మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. మీకు చెప్పేది ఏంటంటే, మొత్తం ఎన్ని శ్రేణులు ఉన్నాయి? 4 శ్రేణులు ఉన్నాయి. 4 శ్రేణుల్లో 3 ప్రాక్టీస్ చేయాలి. మొదటిదైతే చాలా బాగా వచ్చి ఉండాలి. డి బ్లాక్ ఎలిమెంట్స్ మీద మన కమాండ్ రావాలంటే మొదటి శ్రేణి బాగా వచ్చి ఉండాలి. ఇక మొత్తం 4 శ్రేణులు, ఇప్పుడే వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ 4 శ్రేణులకు సంబంధించినటువంటి అన్ని కూడా మీకు ఈ టేబుల్లో ఉన్నాయి. స్కాండియం నుంచి జింక్ వరకు, ఇట్రియం నుంచి కాడ్మియం వరకు, లాంథనం నుంచి మెర్క్యూరీ వరకు, అలాగే యాక్టినియం నుంచి ఇంకా కనిపెడుతూ ఉన్నారు ఎలిమెంట్స్, అది కంటిన్యూ అవుతుంది. తర్వాత స్లైడ్ గురించి చూద్దాం. ఈ తర్వాత స్లైడ్ లో ఉన్నటువంటి హెడ్డింగ్ ఏంటి అంటే, పరివర్తన శ్రేణికి చెందినటువంటి మూలకాలు లేదా పరివర్తన మూలకాలు, ఇంగ్లీష్ లో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. వాట్ ఈజ్ ఏ ట్రాన్సిషన్ ఎలిమెంట్?
A transition element is defined as the one which has incompletely filled d orbital. ఆ పాయింట్ మనకు బాగా ఇంపార్టెంట్. ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్ అనే పదం మీకు వచ్చేలాగా మీరు ప్రాక్టీస్ చేయండి, కావాలంటే అక్కడ నోట్ చేసుకోండి. సో one which has incompletely filled d orbitals in its ground state or in any one of its oxidation states is called as a transition element. A transition element should have partially filled n-1 d orbital. n-1 d orbital పాక్షికంగా నిండి ఉండాలి. సో ఇప్పుడు పరివర్తన శ్రేణి మూలకాలు అంటే ఏంటో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ డి బ్లాక్ మూలకాలలో అయితే డి ఆర్బిటాల్ పాక్షికంగా నిండి ఉంటుందో అటువంటి మూలకాలను పరివర్తన మూలకాలు అని చెప్పి పిలుస్తారు. సో డి ఆర్బిటాల్ అనేవి పాక్షికంగా నిండి ఉండాలి, అనగా n-1 డి ఆర్బిటాల్లు పాక్షికంగా నిండి ఉండాలి. ఇది ఇక్కడ ఉన్నటువంటి కండిషన్. ఓకే, సో అయితే మీరు ఇప్పుడు అడగొచ్చు దీనికి దానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటని. డి బ్లాక్ మూలకాలు అంటే ఏ మూలకాల్లో అయితే భేదపరిచే ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుందో వాటిని డి బ్లాక్ మూలకాలు అంటాం. మరి పరివర్తన మూలకాలు అంటే ఏంటంటే డి ఆర్బిటాల్ పాక్షికంగా నిండి ఉన్నటువంటి మూలకాలను పరివర్తన మూలకాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇందాక మీకు చెప్పినట్టుగా ఇది మొదటి టాపిక్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. బాహ్య స్థాయిలో డి బ్లాక్ మూలకాల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏ రకంగా ఉంటుంది అంటే ఇది చూడండి. ns2 n-1 d1 నుంచి ns2 n-1 d10 వరకు ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకుంటాం. అయితే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కింద క్లాస్లో మీరు నేర్చుకున్నటువంటి విషయాలే. అప్పుడు ఇది ఏమవుద్దంటే ns1,2 n-1 d1 to 10 అవుతుందండి. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. ns1,2 n-1 d1 to 10 అది డి బ్లాక్ మూలకాలకు సంబంధించినటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము. మీరు ఎన్నిసార్లు రాస్తారో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తారో నాకు ఐడియా లేదు, కానీ మీరైతే మాత్రం కంపల్సరీ కనీసం ప్రథమ శ్రేణి అయినటువంటి క్యాండియం నుండి జింక్ వరకు ఉన్నటువంటి మూలకాలు మనకి పూర్తిగా రావాలి. స్లోగానే చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి. కంగారు ఏం లేదు, అవసరం అయితే ఎక్కువ క్లాసులు చెప్పుకున్నా మనకి ఏమి ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఫస్ట్ మూలకం ఏంటి? క్యాండియం, సింబల్ Sc, Z ఈజ్ ఈక్వల్ టు 21. Z అంటే పరమాణు సంఖ్య. దాని యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం ఏమవుతుందో చూడండి. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1. అలాగే తర్వాతి మూలకం చూడండి, టైటానియం. టైటానియం సింబల్ Ti, Z వాల్యూ ఏమో 22. ఎలక్ట్రాన్ విన్యాసం యాజ్ ఇట్ ఈస్ గా మీరు మళ్ళీ రాసేస్తారు. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2. ఓకే, తర్వాత మూలకం ఏమవుతుంది? వెనిడియం అనేది మూడో మూలకం. ఇందులో వెనిడియం యొక్క సింబల్ V, దాని యొక్క Z వాల్యూ 23. Z అనగా పరమాణు సంఖ్య, మళ్ళీ చెప్తున్నాను. అప్పుడు చివరిగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఏమవుతుందో చూడండి, 4s2 3d3. వెనిడియం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం బాహ్య కక్షలో 4s2 3d3. నాలుగో మూలకం వచ్చి క్రోమియం, దాని సింబల్ Cr, Z ఈజ్ ఈక్వల్ టు 24. ఎలక్ట్రాన్ విన్యాసం కానీ పరిశీలించినట్టయితే
1s2 2s2 2p6 3s2 3p6 అనేది మొత్తం అన్నిటికి కూడా కామన్ గానే ఉన్నటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం. మరి ఎక్కడ వ్యత్యాసం వస్తుందో ఇక్కడ చూడండి. వ్యత్యాసం అనేది ఎంత ఉండాలి? 4s2 3d3 తర్వాత 4s2 3d4 రావాలి. కానీ ఏమైంది? 4s1 3d5 ఎలక్ట్రాన్ విన్యాసం అయింది. ఎందుకు అలాగైంది అనేది మీలో చాలా మందికి తెలుసు. దానికి కారణం ఏంటంటే, ఏవైనా సమాన శక్తి గల పరమాణు ఆర్బిటాళ్ళు సగం నిండిన లేదా సంపూర్ణంగా కానీ నిండి ఉన్నట్టయితే ఎలక్ట్రాన్ల చేత వాటికి స్థిరత్వం ఎక్కువ. సగం నిండిన లేదా సంపూర్ణంగా నిండినటువంటి పరమాణు ఆర్బిటాళ్లకు స్థిరత్వం ఎక్కువ. అందు గురించి ఈ 3d5 అయినట్టయితే సంపూర్ణంగా సగం నిండి ఉంటుంది కాబట్టి అధిక స్థిరత్వాన్ని పొందడం కోసం క్రోమియం ఎలక్ట్రాన్ విన్యాసం 4s2 3d4 కాకుండా 4s1 3d5 గా ఉంటుంది. దీన్ని ఇంకా నెక్స్ట్ స్లైడ్ లో మనం ఇంకా డీటెయిల్డ్ గా చెప్పుకుంటాం. మళ్ళీ తర్వాత చూడండి, మ్యాంగనీస్ Mn Z=25. ఎలక్ట్రాన్ విన్యాసం ఇంకా మామూలుగా కంటిన్యూ అయిపోతుంది. 4s2 3d5. ఆ తర్వాత మూలకం కానీ చూసినట్టయితే ఐరన్ Fe 4s2 3d6. ఇక్కడ కూడా ఏమీ భేదం లేదు. తర్వాత కోబాల్ట్ యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం 4s2 3d7. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎలక్ట్రాన్ విన్యాసం మనకి పక్కాగా వచ్చి ఉండాలి. అవి వస్తేనే మన ఆక్సీకరణ స్థితుల గురించి మాట్లాడుకోగలం, అయస్కాంత ధర్మాల గురించి మాట్లాడుకోగలం. ఇక్కడే ఇబ్బంది ఉంది అంటే ఇంకా ముందు కదలడం కష్టంగా ఉంటుంది. ఓకే, తర్వాత మూలకం ఏమవుద్ది? నికెల్. సింబల్ ఏమో Ni. దాని యొక్క పరమాణు సంఖ్య విలువ 28. ఎలక్ట్రాన్ విన్యాసం అంటే బాహ్య కర్పూరంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఏమవుద్ది? అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4s2 3d8. After this nickel, we come across copper. COPPER, copper, and its symbol is Cu. Z value is 29, and its electronic configuration should be 4s2 3d9. But you please look at this point. The electronic configuration is 4s1 3d10. Again the same reason which I explained earlier. In order to get extra stability, what is happening is one electron is getting transferred from 4s level to 3d level. Therefore the electronic configuration, instead of 4s2 3d9, this has become 4s1 3d10. Please note this point. 4s1 3d10 is the electronic configuration of copper. Why it is like that? Again the same reason and same explanation, that is half filled and completely filled electronic configurations are more stable. In order to attain higher stability, at 2 points we come across these deviations. Where are those 2 deviations? One deviation is at chromium. Instead of 4s2 it has become 4s1, and at this copper point, instead of 4s2 3d9, the electronic configuration is 4s1 3d10. And the last element is zinc, and this zinc symbol is Zn. Z value is 30 atomic number. And now you observe this electronic configuration. What is the complete electronic configuration of this zinc? Means 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10. If we observe this electronic configuration, all the available orbitals are completely filled. చూడండి, ఉన్నటువంటి శక్తి స్థాయిలన్నీ కూడా ఎలక్ట్రాన్ల చేత సంపూర్ణంగా నింపబడి ఉన్నవి. అందుచేతనే ఈ 10 మూలకాలు కూడా డి బ్లాక్ మూలకాలే. కానీ ఈ చివరి మూలకం జింక్ ని మనం పరివర్తన మూలకాలు అనలేము.
ఇవన్నీ 10 మూలకాలు కూడా డి బ్లాక్ మూలకాలే, కానీ చివరి మూలకం జింక్ పరివర్తన మూలకం కాదు. కారణం ఏంటి? పరివర్తన మూలకం అని పిలాలి అంటే ఖచ్చితంగా డి ఆర్బిటాల్ పాక్షికంగా నింపబడి ఉండాలి. ఆ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు కాబట్టి జింక్ ఏమో పరివర్తన మూలకము కాదు, డి బ్లాక్ మూలకమే కానీ పరివర్తన మూలకం కాదు. ఓకే, ఇదే దాన్ని మళ్ళీ ఇంకా కొంచెం మీకు డీటెయిల్ గా అర్థం అవ్వాలని చెప్పి ఇంకో స్లైడ్ అరేంజ్ చేయడం జరిగింది. చూడండి, స్కాండియం ఇదేమో 4s శక్తి స్థాయి, ఇదేమో 3d శక్తి స్థాయి. స్కాండియం 21, ఆర్గాన్ అని బ్రాకెట్ లో పెట్టి, ఏఆర్ అంటే ఆర్గాన్ అండి, ఇది ఆర్గాన్ అంటే 18 పరమాణు సంఖ్య, 18, 19, 20, 21 అంటే ఇంకొక 3 ఎలక్ట్రాన్లు. ఇంకో 3 ఎలక్ట్రాన్ ఏ రకంగా ఫిల్ అయ్యాయో చూడండి. రెండేమో 4s లోకి వెళ్ళాయి, ఒకటేమో 3d. టైటానియంలో 2 డి ఆర్బిటాల్లోకి వచ్చాయి, వెనేడియంలో 3 డి ఆర్బిటాల్లోకి వచ్చాయి, క్రోమియంలో 4 రావాలి కానీ 5 వచ్చాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అందు గురించి స్లైడ్ పెట్టాను నేను. ఇలాగ 5 ఇందులోకి రావడం వల్ల ఏం జరిగింది? ఈ మొత్తం శక్తి స్థాయి పూర్తిగా సగం నిండింది. 1, 2, 3, 4, 5. సో ఇలాగ సగం నిండినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం కానీ ఉంటే దానికి స్థిరత్వం ఎక్కువ. సో ఆ రకంగా అధిక స్థిరత్వాన్ని పొందడం కోసం ఈ 4s శక్తి స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రాన్ ఈ 3d శక్తి స్థాయిలోకి షిఫ్ట్ అయింది. ఇదే రకమైనటువంటి అరేంజ్మెంట్ మనకి ఎక్కడ ఉందని చెప్పాను, ఇంకో చోట కాపర్. దే ఇస్ ద సెకండ్ పాయింట్, కాపర్ అటామిక్ నెంబర్ 29. Here also, what is the expected electronic configuration? In the 3d level, how many electrons are expected? 2, 4, 6, 8 and 9 only are expected. But how many electrons are there in this copper? 10 electrons are there in the 3d level and 1 electron is there in the 4s level. What is the reason? Again the same explanation, that is completely half filled and completely filled electronic configurations are more stable. So in order to attain that higher stability, what is happening is at 2 points we have different electronic configurations than expected. Okay, so I hope you are following this lesson. Again the same type of slide, outer electronic configuration of transition elements, scandium, titanium, vanadium. If you want, you can also take up this one. Yttrium atomic number 39, zirconium 40, niobium 41, molybdenum 42, technetium 43, ruthenium 44, rhodium 45, palladium 46, silver 47 and cadmium 48. Observe this electronic configuration. Again, in the 5s level, at some places there are 2 electrons and at some other places there are 1 electron, or in some cases there is 0 electron. Again the same concept. The concept is same. That means half filled and completely filled electronic configurations are more stable. The same type of explanation can be extended to this third series also, third transition series. థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ అంటే 3వ పరివర్తన శ్రేణి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయని చెప్పన్నామండి? లాంథనం LA నుంచి HG మెర్క్యూరీ, HG అంటే మెర్క్యూరీ పాదరసం. సో లాంథనం 57 నుంచి మెర్క్యూరీ 80 వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని మనం థర్డ్ సిరీస్, థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ అని చెప్పి మనం దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఇందాక మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అదే పాయింట్ ఈ స్లైడ్ లో మళ్ళీ వస్తుంది చూడండి. హౌ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్. అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్, పరివర్తన మూలకాలు ఏ రకంగా భేదపరచబడతాయి చూడండి. ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, బట్ ఆల్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్. అంటే డి బ్లాక్ మూలకాలన్నీ పరివర్తన మూలకాలు కావు, కానీ పరివర్తన మూలకాలన్నీ డి బ్లాక్ మూలకాలే. మళ్ళీ డెఫినేషన్స్ దగ్గరికి రండి. డి బ్లాక్ మూలకాలని దేన్ని అంటాం? భేదపరచు ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తే చాలు, అది డి బ్లాక్ మూలకాలు అయిపోతాయి.
మరి పరివర్తన మూలకాల పరిస్థితి ఏంటి? పరివర్తన మూలకాలని ఏ మూలకాలను అంటామంటే దేనిలో అయితే డి ఆర్బిటాల్ లేదా డి శక్తి స్థాయి అసంపూర్ణముగా నింపబడి ఉంటుందో దాన్ని పరివర్తన మూలకాలు అని చెప్పి పిలుస్తాం. ఆ రకంగా కానీ చూసినట్టయితే మనకి ఈ 3 శ్రేణులు అంటే ప్రథమ పరివర్తన శ్రేణి, ద్వితీయ పరివర్తన శ్రేణి, అలాగే తృతీయ పరివర్తన శ్రేణి, ఈ మూడాటిని కానీ చూసినట్టయితే మొదటి పరివర్తన శ్రేణిలో జింకు, రెండవ పరివర్తన శ్రేణిలోనేమో కాడ్మియం, మూడవ దాంట్లోనేమో మెర్క్యూరీ. ఈ 3 డి బ్లాక్ మూలకాలే, కానీ అవి పరివర్తన మూలకాలుగా పరిగణించజాలవు. దానికి ఉన్నటువంటి కారణం అది. సో అదే దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ బికాస్ డి బ్లాక్ ఎలిమెంట్స్ లైక్ జింక్ హ్యావ్ ఫుల్ D10 కాన్ఫిగరేషన్. ఇలా కంప్లీట్ గా నిండిపోయినటువంటి D10 కాన్ఫిగరేషన్ ఉండడానికి వీల్లేదు. in their ground state as well as in their common oxidation state, which is not according to definition of transition elements. ఓకే, దాని మనం అర్థం చేసుకున్నాం అంటే పాయింట్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుంటాం. కానీ సాధారణంగా చెప్పేటప్పుడు డి బ్లాక్ ఎలిమెంట్స్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ రెండు కూడా ఒకటే అని చెప్పేస్తూ ఉంటారు, అలాగే ఒకటే అని మనం కూడా చదివేస్తూ ఉంటాం. కానీ డీప్ గా వెళ్తే మాత్రం ఆ రెండాట్ల మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఈ స్లైడ్ ద్వారా చాలా మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకే, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మనం స్టడీ చేసాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది బాగా ప్రాక్టీస్ చేయమని చెప్పి మీకు చెప్పాను. మొత్తం 3 శ్రేణులు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మొదటి శ్రేణి చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. అదే పాయింట్ మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ రెండవ టాపిక్ మనకి ఆక్సిడేషన్ స్టేట్స్, ఆక్సీకరణ స్థితులు. మామూలు మూలకాల్లా కాకుండా, అంటే ఎస్ బ్లాక్ మూలకాలు పి బ్లాక్ మూలకాల లాగా కాకుండా ఈ పరివర్తన మూలకాలు లేదా డి బ్లాక్ మూలకాలకి చర సంయోజకత ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకోవాలి. అంటే ఒకటి కంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తుంది. ఉదాహరణకి ఎస్ బ్లాక్ మూలకాలు కానీ తీసుకున్నాం అనుకోండి. ఎస్ బ్లాక్ మూలకాల్లో మొదటిగా వచ్చేది 1A గ్రూప్ మూలకాలు అని చెప్పి అంటాం. 1A గ్రూప్ లో ఏముంటాయి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. మరి ఇవి ఏ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తాయి అంటే +1 ఆక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శిస్తాయి. మీ అందరికీ తెలిసినటువంటి విషయం. సో 1A group elements exhibit only one oxidation state, and that one oxidation state is nothing but +1 oxidation state. Similarly, 2A group elements. In the 2A group you have beryllium, magnesium, calcium, strontium, barium, radium. So those are the elements belonging to 2A group of the periodic table. Then if I ask what is the common oxidation state of 2A group elements, means it is +2. So +2 oxidation state is exhibited by all these elements belonging to second group of the periodic table. So in this way, S block elements, 1A group elements will exhibit +1 oxidation state, whereas 2A group elements will exhibit +2 oxidation state. After that, from 3rd group to 12th group, we have these elements that is called as D block elements, or commonly called as transition elements. They have the ability to exhibit more than one oxidation state, which is called as variable oxidation state. ఒకటి కంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తాయి. దానికి కారణం ఏంటి అంటే ఇప్పుడే చూసాం మనం. ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కానీ చూసినట్టయితే మొదటి శ్రేణికి చెందినటువంటి స్కాండియం నుంచి జింక్ వరకు ఉన్నటువంటి మూలకాల్లో ఎలక్ట్రాన్లు ఏ రకంగా నింపబడుతున్నాయి? 4s 3d.
ఈ 4s 3d శక్తి స్థాయిలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు శక్తి స్థాయిల మధ్య శక్తిలో వ్యత్యాసం చాలా తక్కువ ఉంటుంది. ఆ శక్తిలో వ్యత్యాసం తక్కువగా ఉండడం వలన కొన్ని సందర్భాల్లో ns ఎలక్ట్రాన్లు పార్టిసిపేట్ చేస్తాయి బాండింగ్ లో. ఇంకొన్ని సందర్భాల్లో ns ఎలక్ట్రాన్లతో పాటు n-1d ఎలక్ట్రాన్లు కూడా బంధంలో పాల్గొనడానికి అవకాశం ఉంది. సో ns ఎలక్ట్రాన్లు పార్టిసిపేట్ చేసినప్పుడేమో ఒక రకమైన ఆక్సీకరణ స్థితి వచ్చి n-1d ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పార్టిసిపేట్ చేసినప్పుడు వేరే రకమైనటువంటి ఆక్సీకరణ స్థితిలో రావడం వలన మొత్తం మీద ఈ డి బ్లాక్ మూలకాలు అనేవి చర సంయోజకతను అంటే వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ని ప్రదర్శిస్తాయి. ఇది ఉన్నటువంటి పాయింట్. ఇక్కడ చూడండి ఇంగ్లీష్ లో నేను అంటే తెలుగులో ఎక్కువ చెప్పడానికి ట్రై చేయడానికి కారణం ఏంటంటే స్లైడ్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి ఈసారికి. అందు గురించి మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎలా చూసి రాసుకుంటారు, తెలుగులో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆక్సిడేషన్ స్టేట్స్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ హ్యావ్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ డ్యూ టు very small energy difference between n-1d orbitals and ns orbitals from both the subshell take part in bonding. అది దానికి మీరు ఒకవేళ ఆక్సిడేషన్ స్టేట్స్ why transition elements or d block elements exhibit variable oxidation state అనగానే అడిగారు అనుకోండి, అడిగితే మీకు ఆ రెండు శక్తి స్థాయిల మధ్య ఉన్నటువంటి శక్తి భేదం అత్యల్పం కాబట్టి ns శక్తి స్థాయిలో ఉన్న ఎలక్ట్రాన్లు బంధాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా n-1 శక్తి స్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు బంధంలో పార్టిసిపేట్ చేయొచ్చు. దాని వలన ఏం జరుగుతుంది, ఒకటి కంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితులు మనకి ఈ ఎలిమెంట్స్ లో కనిపించడం జరుగుతుంది. ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఫస్ట్ రో ట్రాన్సిషన్ మెటల్స్ ద మోస్ట్ కామన్ వన్స్ ఆర్ ఇన్ బోల్డ్ టైమ్స్ అన్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. స్కాండియం ఉందనుకోండి, స్కాండియం ఫస్ట్ ఎలిమెంట్. ఆ ఫస్ట్ ఎలిమెంట్ యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటారో లేకపోతే రాసింది ఒకసారి చూస్తారో చూడండి. ఏమని రాసుకున్నారు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్? 3d1 4s2 3d1 4s2 అంటే బాహ్య కర్పూరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? మొత్తం 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇది లోహం కాబట్టి సాధ్యమైనంత వరకు ఎలక్ట్రాన్లను ఇచ్చే స్వభావం ఉంటుంది. 3 ఎలక్ట్రాన్లు ఇస్తే ఏ ఆక్సీకరణ స్థితి వస్తుంది? +3 ఆక్సీకరణ స్థితి వస్తుంది. తర్వాత మూలకం టైటానియం. ఈ బోల్డ్ లెటర్స్ లో ఉన్నవి ఏంటి అంటే మోస్ట్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. ఇంకో టైటానియం. టైటానియంలో ns శక్తి స్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కానీ బంధంలో పార్టిసిపేట్ చేస్తే +2 వస్తుంది. nsఏ కాకుండా n-1d ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ కానీ వచ్చి బంధంలో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు ఒకటి యాడ్ అవుతుంది, +2 +1 యాడ్ అయిందంటే ఏమవుద్ది? +3. కాకుండా 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి డి శక్తి స్థాయిలో. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మళ్ళీ ఒకసారి చూడండి. 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2 కానీ పార్టిసిపేట్ చేస్తే ఆక్సిడేషన్ స్టేట్ వస్తుందండి, +4 ఆక్సిడేషన్ స్టేట్ రావడానికి అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ దానికి రండి. మీరు అక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు రాసుకున్నది చూస్తూ ఈ స్లైడ్ చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. వెనేడియం. వెనేడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ns2 అంటే 4s2 3d3 4s2 3d3. 4s2లో ఉన్న 2 ఎలక్ట్రాన్లు పార్టిసిపేట్ చేస్తే +2, ఒకటి ఇంకొకటికి పార్టిసిపేట్ చేస్తే +3, ఇంకోటి పార్టిసిపేట్ చేస్తే +4, లేదా ఉన్నటువంటి మొత్తం డి ఆర్బిటాల్లో ఉన్న 3 ఎలక్ట్రాన్లు కానీ పార్టిసిపేట్ చేస్తే +5 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. అదే రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ దీనికి కూడా క్రోమియం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ కొన్ని పుస్తకాల్లో ఎక్కడన్నా +1 కూడా ఎగ్జిబిట్ చేస్తుంది అంటే దాన్ని ఏం తప్పు పట్టకండి. ఎందుకంటే 4s శక్తి స్థాయిలో ఒక ఎలక్ట్రాన్ నుండి 3d శక్తి స్థాయిలో 5 ఎలక్ట్రాన్లు ఉంటాయని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. దాన్ని బట్టే మనకి ఆక్సిడేషన్ స్టేట్ కూడా వస్తాయని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. చూడండి కామన్ గా వచ్చేటటువంటి ఆక్సిడేషన్ స్టేట్ +2 నుంచి ఎక్కడ దాకా రావచ్చు? +6 వరకు ఆక్సీకరణ స్థితిలో ఉండడానికి అవకాశం ఉంది. మాంగనీస్ చూడండి. మాంగనీస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? మాంగనీస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 4s2 3d5. 4s లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లే పార్టిసిపేట్ చేస్తే +2 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ MnCl2 మాంగనీస్ క్లోరైడ్. ఓకే, మాంగనీస్ క్లోరైడ్ మనకి ల్యాబ్ లో కూడా మీరు ఫస్ట్ ఇయర్ లో చూసారు, లైట్ పింక్ కలర్ లో ఉంటుంది. +3 +4
+5 +6 +7. హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ పొందడానికి అవకాశం ఉన్నటువంటి మ్యాంగనీస్ కి ఏం అవకాశం ఉందో చూడండి ఒకసారి. +7 ఆక్సిడేషన్ స్టేట్. +7 ఆక్సిడేషన్ స్టేట్ మ్యాంగనీస్ ఎగ్జిబిట్ చేసే ఒక కాంపౌండ్ ఏమన్నా ఊహించి రాయగలరా? మీరు రాసుకోండి. మ్యాంగనీస్ +7 ఆక్సిడేషన్ స్టేట్ ఎక్కడ ఎగ్జిబిట్ చేస్తుందో ఒకసారి రాసుకోండి. మ్యాంగనీస్ +7 ఆక్సిడేషన్ స్టేట్ అంటే KMnO4, పొటాషియం పర్మాంగనేట్. పొటాషియం పర్మాంగనేట్ KMnO4. KMnO4 లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ +7. అలాగే తర్వాత ఎలిమెంట్ వచ్చి Fe, ఐరన్. +2 +3 మెయిన్ గా ఎగ్జిబిట్ చేసే ఆక్సిడేషన్ స్టేట్. ఇది కాకుండా +4 +6 కూడా పాసిబిలిటీ ఉంది. కోబాల్ట్ +2 +3 +4. నికెల్ మెయిన్ గా +2 +3 +4 కొన్ని సందర్భాల్లో ఎగ్జిబిట్ చేస్తుంది. కాపర్ +1 కానీ +2 కానీ. కాపర్ +1 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటే దాన్ని క్యూప్రస్ అని పిలుస్తాం. +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటే క్యూప్రిక్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. జింక్ మాత్రం అవకాశం ఏంటంటే ఓన్లీ +2 ఆక్సిడేషన్ స్టేట్ ఎగ్జిబిట్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. అలాగే ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ 4D సిరీస్ అంటే తర్వాత వచ్చేటటువంటి పరివర్తన శ్రేణి. ఇట్రియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, రుథేనియం, రోడియం, పల్లాడియం, ఏజీ అంటే ఏమో సిల్వర్, సిడి అంటే క్యాడ్మియం. ఇందాక మ్యాంగనీస్ లాగా ఇక్కడ చూడండి ఎక్కడ మీకు రుథీనియం, ఆర్యు అంటే రుథీనియం. రుథీనియం దగ్గరకు వస్తులోకి అత్యధిక ఆక్సీకరణ స్థితి వచ్చి +8 అండి. RuO4 అనే కాంపౌండ్ లో ఈ రుథీనియం అనేది +8 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. చాలా క్లియర్ గా ఉంది ఈ టేబుల్ కూడా. మీరు ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇవన్నీ మీరు యూట్యూబ్ లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ మామూలుగా కూడా షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా చూద్దాం. ఓకే, నోట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎలా ఉన్నాయో చూసుకోండి. ఆక్సిడేషన్ స్టేట్స్ ఇట్రియం +3 నుంచి, అంటే స్కాండియంకి ఎలాగైతే +3 ఉందో దీనికి ఇట్రియం కూడా +3 ఉంది. లాస్ట్ ఎలిమెంట్ అక్కడేమో జింక్, ఇక్కడేమో క్యాడ్మియం. ఇక్కడ క్యాడ్మియం కూడా +2 ఆక్సిడేషన్ స్టేట్ ఉండడం జరిగింది. తర్వాత ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ 5D సిరీస్ అంటే మూడవ పరివర్తన శ్రేణి. మూడవ పరివర్తన శ్రేణి దేంతో మొదలవుతుందని చెప్పుకున్నాం మనం? లాంథనంతో మొదలవుతుంది, మెర్క్యూరీతో ఎండ్ అవుతుంది. మళ్ళీ యాజ్ యూజువల్ గా స్కాండియం కి, ఇట్రియం కి, లాంథనం మూడు కూడా +3 ఆక్సిడేషన్ స్టేటే ప్రామినెంట్ గా ఎగ్జిబిట్ చేస్తాయి. అలా చూసుకుంటూ వచ్చినట్టయితే హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈ మూలకాలు దేనిలో ఎగ్జిబిట్ చేస్తుందంటే ఆస్మియం. ఓఎస్ అంటే ఆస్మియం. ఆస్మియం టెట్రాక్సైడ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. ఆస్మియం టెట్రాక్సైడ్ OSO4. ఆస్మియం టెట్రాక్సైడ్ OSO4 లో ఆస్మియం యొక్క ఆక్సీకరణ స్థితి +8. అది హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. సో మళ్ళీ ఆస్మియం తర్వాత నుంచి క్రమంగా తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. ముందేమో తక్కువ ఉంటుంది, తర్వాత పెరుగుతుంది, మళ్ళీ క్రమంగా తగ్గుతూ వస్తుంది. సో ఈ రకంగా ఆక్సీకరణ స్థితులు కూడా మనకి 5 మార్క్స్ అడగొచ్చు, లేదా దేంతో అన్న క్లబ్ చేసి 10 మార్క్స్ క్వశ్చన్ గా కూడా అడగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కానీ మీరు వీటిని మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేసి తీరాలి. ఇది దానికే ఇందాక ఆల్రెడీ నేను మాట్లాడేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విషయాలే. The elements which give the greatest number of oxidation state occur in or near the middle of the series. సాధారణంగా ఆ పరివర్తన శ్రేణిలో మధ్యలో ఉన్నటువంటి మూలకాలు అత్యధిక ఆక్సీకరణ స్థితిని ప్రదర్శించడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి శ్రేణి కానీ తీసుకున్నాం అనుకోండి. మొదటి శ్రేణిలో ఏముంది? మధ్యలో మ్యాంగనీస్ ఉంటుంది. ఆ మ్యాంగనీస్ ఏ ఆక్సీకరణ స్థితిలోనే ఎగ్జిబిట్ చేస్తుంది? +2 నుంచి +7 వరకు ఆక్సీకరణ స్థితిలోనే ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పి మీరు ఎగ్జామ్ లో కూడా రాయవలసి ఉంటుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు రాయొచ్చు, లేకపోయినా అది స్కిప్ చేయొచ్చు. Low oxidation states are found when a complex compound has ligands capable of pi acceptor character. అంటే సిగ్మా బంధంతో పాటుగా
పై బంధాన్ని కూడా ఏర్పరచగలిగేటటువంటి స్వభావం ఉన్నటువంటి సమ్మేళనాలలో తక్కువ ఆక్సీకరణ స్థితులను కూడా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి లాస్ట్ లో ఇక్కడ రాసిన చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నికెల్ టెట్రాకార్బనైల్, NiCO 4 టైమ్స్ అంటే నికెల్ టెట్రాకార్బనైల్. ఈ నికెల్ టెట్రాకార్బనైల్ లో నికెల్ యొక్క ఆక్సీకరణ స్థితి ఎంత అంటే 0. కార్బనైల్ లోహ కార్బనైల్ అన్నిటిలో కూడా కేంద్ర పరమాణు యొక్క ఆక్సీకరణ స్థితి 0. అలాగే ఐరన్ పెంటాకార్బనైల్ FeCO 5 టైమ్స్, దీనిలో కూడా ఆక్సీకరణ సంఖ్య 0గా ఉంటుంది. సో ఇది తక్కువ ఆక్సీకరణ స్థితి ఏర్పరచాలి అంటే సిగ్మా బంధాలతో కూడా పై బంధాన్ని కూడా ఏర్పరచగల స్వభావం ఉన్నప్పుడు తక్కువ ఆక్సీకరణ స్థితులను కూడా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. కానీ క్లుప్తంగా కానీ చెప్పుకోవాల్సి వస్తే ఒక శ్రేణిలో మధ్యలో ఉన్నటువంటి మూలకాలు అత్యధిక ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తాయి. ఆ రకంగా చూసినట్టయితే ప్రథమ పరివర్తన శ్రేణిలో ఉన్నటువంటి మ్యాంగనీస్ అత్యధిక ఆక్సీకరణ స్థితి అయినటువంటి +7ని, రెండవ శ్రేణిలోనేమో రుథీనియం +8ని, మూడవ శ్రేణిలోనేమో ఆస్మియం +8ని ఎగ్జిబిట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు. సో తర్వాత టాపిక్ మనకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. సో ఈవేళ 2 టాపిక్స్ మనం కవర్ చేసుకున్నాం. 2 టాపిక్స్ లో ఒకటి ఏంటంటే ఉపోద్ఘాతంతో పాటు జనరల్ క్యారెక్టరిస్టిక్స్. ఆ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ లో ఫస్ట్ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పుకున్నాం, తర్వాత ఆక్సిడేషన్ స్టేట్స్ గురించి ఈవేళ మాట్లాడుకున్నాం. ఓకే.